హలో అండి, అస్సలం వాలేకుమ్, నమస్తే, గుడ్ మార్నింగ్. హౌర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాళ వచ్చేసి మా టీం కోసం షీర్ కుర్మా చేశాను. సో మార్నింగ్ కొంచెం అర్లీగా లేచి చేశాను అండ్ కొంచెం చల్లారబెట్టి ఇప్పుడే బయలుదేరుతున్నాను అనమాట. అండ్ ఇది ఒక్క నిమిషం చూపిస్తా. ఒలికిపోకుండా ఇట్లా సీట్ బెల్ట్ టైట్గా పెట్టేసి తీసుకెళ్తున్నా. సో ఎక్కడెక్కడ పడిపోతుందో అన్నట్లుంది. నేను ఒక్కదాన్నే వెళ్తా కదా, సో హ్యావ్ టు టేక్ కేర్. కొంచెం స్లోగా వెళ్ళాలి. అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ రేపు మార్నింగ్ వరకు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. నా వర్క్ డే ఎట్లా ఉంటుంది అంటే వర్క్ చూపించను, బట్ జనరల్గా ఆఫీస్లో నేను ఏం చేస్తాను, ఏ టైంకి వెళ్తాను, ఏ టైంకి వస్తాను, ఇవన్నీ చూపిస్తాను అనమాట. చలో దెన్ లెట్స్ స్టార్ట్. నేను జనరల్గా ఆఫీస్కి 10 o'clock అట్లా స్టార్ట్ అవుతాను అండ్ రీచ్ అయ్యేసరికి 11 అవుతుంది అనమాట. ట్రాఫిక్ పట్టి మండేస్ అయితే ఇంకా అసలు లేట్ కూడా అవుతుంది. సో ఇంకా వెళ్ళగానే ఫస్ట్ అయితే ల్యాప్టాప్ ఆన్ చేస్తున్నాను. ఇవాళ ఎన్ని వర్క్స్ ఉన్నాయి తెలుసా. సో ఎలా అయిపోయిందంటే నా టు డూ లిస్ట్ ఇవాళ జనరల్గా నేను పొద్దున్నే టు డూ లిస్ట్ వేసుకుంటా. 1 2 3 4 అలా లేదు, 1 1 1 1 అలా ఉంది. అన్నీ టాప్ ప్రయారిటీలోనే ఉన్నాయన్నమాట. అండ్ షీర్ కుర్మా తీసుకెళ్ళాను కదా, సో మళ్ళీ ఈవినింగ్ అయిపోతే అది గడ్డగట్టిపోతుంది. వేడిగానే తింటే బాగుంటుంది. అందుకనే ఇంకా ఇమీడియట్గా మా టీం వాళ్ళతో కూర్చొని కొద్దిసేపు స్వీట్ ఎంజాయ్ చేసి అలానే ఇంకా ఆ తర్వాత మాట్లాడుకుంటూ కూర్చున్నాము. అంటే ఒక క్యాజువల్ మీటింగ్ లాగా. ఆ తర్వాత ఇంకా లంచ్ కూడా చేసేసాను. నేను వర్క్ కూడా చేస్తూ కూర్చున్నాను, టైం చూసుకోలేదు. జనరల్గా నేను లంచ్ అయిపోయిన తర్వాత నిద్ర రాకుండా ఉండడం కోసం బ్లాక్ కాఫీ చేసుకుంటాను. కాఫీ బాటిల్ ఒకటి కాఫీ పౌడర్ది ఆఫీస్లోనే పెట్టుకుంటాను. ఈ కెటిల్ కమ్ ఫ్లాస్క్ వచ్చేసి ఎప్పుడో నాకు కొలాబరేషన్లో వచ్చింది, అది ఆఫీస్లో పెట్టుకుంటా అనమాట. ఇలా ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసేసి హాట్ వాటర్ పోయగానే మంచి బ్లాక్ కాఫీ రెడీ అవుతుంది. ఇదైతే అసలు అడిక్షన్లా అయిపోయింది నాకు. లంచ్ తర్వాత బ్లాక్ కాఫీ తాగగానే అసలు చాలా మంచి ప్రొడక్టివిటీ ఉంటుంది అనమాట. ఆ టైంలో బ్రెయిన్ క్లియర్గా ఉంటుంది. అండ్ ఆల్సో నాకు ఎంత డిజిటల్ రిసోర్సెస్ ఎన్నున్నా కానీ పెన్ అండ్ పేపర్తో రాస్తూ ఉంటే నా బ్రెయిన్లో ఉన్నాయన్నీ చాలా క్రిస్టల్ క్లియర్గా బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఐ డోంట్ నో మీలో ఎంతమందికి రాసే అలవాటు ఉందో. నాకైతే థింగ్స్ టు డూ అనేది పెన్ పేపర్తోనే రాయాలి. అలానే కొన్ని ఐడియాస్ అనమాట, న్యూ ఐడియాస్ కానీ లేదా నెక్స్ట్ డే మీటింగ్లో డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ కానీ అవన్నీ కూడా జస్ట్ బుల్లెట్ పాయింట్స్ రాసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ ఈవినింగ్ 4:30 ఆ టైంలో నేను బయలుదేరాను. జనరల్గా 4కి బయలుదేరుతాను నేను. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ లాగిన్ అవుతా. మోస్ట్లీ నైట్ 10 వరకు వర్క్ నడుస్తూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే నేను ఆఫీస్లో 6 వరకు ఉన్నా అనుకోండి, ఆ ట్రాఫిక్ చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని నేను 4కి బయలుదేరి ఫాస్ట్గా ఇంటికి వచ్చి అప్పుడు లాగిన్ అవుతా అనమాట. ట్రాఫిక్లో టైం అవాయిడ్ చేసి ప్రొడక్టివిటీ పెరుగుద్ది కదా. 2 గంటలు ట్రాఫిక్లో ఉండే బదులు గంటలో వచ్చేసి ఆ గంట ఎక్స్ట్రా వర్క్ చేయొచ్చు. సో ఇవాళ కొంచెం లేట్గా బయలుదేరా. ఇంటికి వచ్చేసరికి 5:45 అయిపోయింది అనమాట. సో ఇంకా రాగానే కొంచెం టైరింగ్గా అనిపించింది. చూస్తే లిఫ్ట్ కూడా బంద్ అయ్యి ఉందన్నమాట ఇవాళ. సో అట్లా ఉంటాయి కొన్ని డేస్. అండ్ వచ్చేసి ఫస్ట్ అయితే ఇంకా టీ పెట్టుకొని కొద్దిసేపు రిలాక్స్ అవుతాను. ఎందుకంటే రాగానే లాగిన్ అయిపోయా అనుకోండి, ఇంకా నాకు మధ్యలో బ్రేక్ లాగా ఉండదు అసలు. సెల్ఫ్ డ్రైవ్ చేసుకొని వస్తాను కాబట్టి అప్పుడు కూడా అటెంటివ్గా ఉండాలి కదా డ్రైవింగ్ చేసుకుంటూ. అందుకనే నాకు రిలాక్సేషన్ టైం అనేది మోస్ట్లీ ఈవినింగే ఉంటుంది అనమాట. అండ్ ఎంత బిజీ రొటీన్ ఉన్నా కానీ ఈ మధ్యకాలంలో కొద్దిసేపు అయినా వాక్ చేయడమో యోగా చేయడమో డెఫినెట్గా చేస్తున్నానండి. ఎందుకంటే లాస్ట్ మంత్ నేను చాలా సిక్ అయ్యా అనమాట. అప్పుడు చాలాసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. 2-3 సార్లు టెస్టులు చేయించుకోవడము, డాక్టర్ విజిట్స్కి వెళ్ళడం. అప్పుడు తెలిసింది ఏంటంటే వెన్ యూ ఆర్ అబోవ్ 40 అండ్ ఆబ్వియస్లీ పెరిమెనోపాజల్ స్టేజ్లో ఉన్నప్పుడు, ప్రీ అనొచ్చు, పెరిమెనోపాజల్ స్టేట్ అనొచ్చు, ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్. బట్ ఆ టైంలో మనకి చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి తెలియకుండానే. ఎన్ని వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయంటే, సో ఇంకా వాటి కోసం బోల్డ్ అన్ని టాబ్లెట్స్ ఇచ్చారు తెలుసా. సో ఇంకా దట్స్ వై ఎంత బిజీగా ఉన్నా కానీ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ దోస్ థింగ్స్. మనం మర్చిపోతూ ఉంటాము మన గురించి మనం అసలు. అండ్ చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఆఫీస్లో కలవడానికి వస్తారు కదా, వాళ్ళు అడుగుతూ ఉంటారు మీకు అసలు టైం ఎక్కడ దొరుకుతుంది, మీరు వ్లాగ్స్ అసలు ఎలా చేయగలుగుతున్నారు అనేసి. బట్ వ్లాగ్స్ చేయడం అనేది నాకు థెరపీలా ఉంటుంది అనమాట. ఎంత బాగా అనిపిస్తుందో. సో ఒక సైడ్ టీ పెట్టేశాను, ఇంకొక సైడ్ వచ్చేసి డిష్ వాషర్ ఎంటీ చేసేస్తున్నాను. మా ఇంట్లో 6 o'clock తర్వాత మేము బ్యాక్ సైడ్ డోర్స్ అనేవి క్లోజ్ చేసేస్తామన్నమాట, దోమలు రాకుండా.
అందుకని ఆ లోపు నేను డిష్ వాషర్ సార్ట్ చేయగలిగితే ఓకే. లేదంటే ఇంక నెక్స్ట్ డేకి పెట్టేస్తా ఆ పని. సో, ఎలాగో టీ మరుగుతూ ఉంది కాబట్టి ఆ పని గూడా చేసేసాను. అండ్ టీలోకొచ్చేసి నేను ఈ మధ్య బెల్లం పౌడర్ యూజ్ చేస్తున్నాను. అది కూడా ఒక 1/4 టీ స్పూన్ అంతే. అంతకంటే ఎక్కువైతే వెయ్యను. అది గూడా స్టాప్ చేద్దాం అనుకుంటున్నా గానీ, ఇదొక రివార్డ్‌లా అనిపిస్తది నాకు. డే అంతా వర్క్ చేసిన తర్వాత మార్నింగ్ ఒక కప్ కాఫీ, టీ అండ్ ఈవినింగ్ ఒక కప్ టీ ఇవి నాకు కంపల్సరీ అనమాట. సో, ఇంకా టీ పెట్టేసుకొని ఈ మధ్య నెట్‌ఫ్లిక్స్‌లో ఇవొచ్చింది కదా! సీఐడీ. అసలు రోజుకొక ఎపిసోడ్ చూస్తున్నా అనమాట. అది నా బిగ్గెస్ట్ స్ట్రెస్ బస్టర్ అయిపోయింది. ఇంతకు ముందు నేను యూఎస్ మూవ్ అయినప్పుడు మా బాబుకు 1 ఇయర్ ఉండే. అండ్ అప్పుడే ఇక్కడ జాబ్ మానేసి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత బాగా బోరింగ్‌గా అనిపిచ్చేది నాకు. సో, ఇంక సీఐడీ అయితే మ్యారథాన్‌లా చూసేదాన్ని. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకి ల్యాప్‌టాప్‌లో. సో, ఆ డేస్ గుర్తొచ్చాయన్నమాట నాకు. నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పుడు మంచి క్వాలిటీతో వచ్చింది. అది చూస్తున్నాను. కొద్దిసేపు చూసిన తర్వాత నేను డిన్నర్ గూడా చేసుకున్నానండి. మార్నింగ్ ఎగ్ కర్రీనే ఉండే అండ్ చపాతీ గూడా చేశాను. కానీ కాల్‌లో ఉండే నేను ఆ టైంలో. అందుకే రికార్డ్ చేయడం కుదరలేదు. ఆ తర్వాత వెబినార్ స్టార్ట్ అయింది. 8-8:45 అట్లా జరుగుతది అనుకున్నాను. కానీ 2 అవర్స్ ఇంకా ఇదే పొజిషన్. అండ్ 2 అవర్స్ కంటిన్యూయస్ టాకింగ్. ఇంక నేను ఏది షూట్ చేయడానికి కుదరలేదసలు. సో, నార్మల్‌గా ఫోన్ కాల్‌లో ఉండే మీటింగ్‌కి ముందు రోటీ చేసేసాను. మార్నింగ్ చేసిన ఎగ్ కర్రీనే కలుపుకొని తినేసామనమాట. హే గైస్, సో ఇప్పుడు టైం 10:15 అయింది. హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనుకున్న మీటింగ్ 2 అవర్స్ పట్టిందనమాట. సో అందుకే యాక్చువల్గా వాక్కి వెళ్దాము మీటింగ్ అయిపోయిన తర్వాత అనుకున్నా, వెళ్ళలేకపోయాను. కాబట్టి ఇప్పుడు కారిడార్లో కొద్దిసేపు అలా జస్ట్ ఫ్రెష్ ఎయిర్ తీసుకుందామని బయటకు వచ్చాను. దోమలు ఉన్నాయి కానీ. సో ఇంకా బ్లాగ్ వచ్చేసి రేపు మార్నింగ్ కంటిన్యూ చేస్తాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. అరౌండ్ 6:30 అలా లేచాను. నేను ఎప్పటినుంచో ఈ స్కిన్ కేర్‌ది టిప్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నేను పొద్దున్నే పాల ప్యాకెట్ రాగానే ఇలా పచ్చి పాలు తీసుకొని ఫేస్ మీద కొద్దిగా మసాజ్ చేసుకుంటాను. దీనివల్ల ఏంటంటే హైపర్ పిగ్మెంటేషన్ అది రాకుండా ఉంటది. చాలామందికి అది వస్తూ ఉంటది కదా! మా ఫ్యామిలీలో కూడా ఆ హిస్టరీ ఉంది. సో, అందుకనే అది రాకుండా డిలే అవ్వడానికి ఇలా చేస్తూ ఉంటా అనమాట. సో, ఇంకా నాది ఆయిలీ స్కిన్ అయినా గానీ ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. పింపుల్స్ కూడా రావట్లేదు ఇట్లా చేస్తుంటే. ఒక 10 నిమిషాలు ఉంచుకొని నార్మల్ ప్లెయిన్ వాటర్‌తో వాష్ చేసేసుకోవాలి. సోప్ పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఎలాగో ఒక 1 అవర్ తర్వాత షవర్ తీసుకుంటా కాబట్టి ఈ టైంలో నేను సోప్ పెట్టననమాట. సో, అలా పెట్టేసుకుంటే స్కిన్ న్యాచురల్‌గా గ్లో అవుతూ ఉంటది. నేను అబ్జర్వ్ చేసింది. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకా ఆ తర్వాత నేను కొద్దిసేపు పైన వాక్ చేయడానికి వెళ్ళాను. కొద్దిగా సన్ రేస్ కూడా తీసుకోవచ్చు అనేసి. మీకిక్కడ ఒక్క విషయం నేను షేర్ చేద్దాం అనుకుంటున్నా. పెళ్ళైన కొత్తలో మనం చాలామందేంటి 100% విమెన్ ఏదో ఒక స్టేజ్‌లో మా హస్బెండ్ నా మాట ఎందుకు వినడు? అదే విషయం వేరే వాళ్ళు చెప్తే ఎందుకంత ఈజీగా వినేస్తారు. ఎస్పెషల్లీ అత్తగారు గానీ, ఆడపడుచులు కానీ వాళ్ళు చెప్పగానే వినేస్తారు. నేను చెప్తే ఎందుకు వినడు? నన్నెందుకు నమ్మరు? అనేసి స్టార్టింగ్‌లో ఉంటది డెఫినెట్‌లీ. సో, అలాంటివి ఎలా ఫిక్స్ చేసుకోవచ్చు అంటే, యాక్చువల్‌గా పెళ్లి అవ్వగానే మనకెంత ఇన్‌సెక్యూరిటీ ఉంటదో, అటు అత్తగారికైనా లేదా ఆడపడుచుకైనా అంతే ఇన్‌సెక్యూరిటీ ఉంటది. వాళ్ళు కూడా మనతో కంపీట్ అవ్వడం స్టార్ట్ చేయొచ్చు. సో, మనం ఆ కాంపిటీషన్‌లో పడిపోకుండా ఈవెన్ దో ఎదుటి వాళ్ళు కంపీట్ అవుతున్నా కానీ, కాంపిటీషన్‌లో పడిపోకూడదు. చాలా సార్లు మనం చేసే తప్పేంటంటే, నేను గూడా మా అత్తగారిలా ఉంటాను. నేను గూడా అలానే మాట్లాడి చూస్తాను. నేను గూడా మా సిస్టర్ ఇన్ లా లాగా మాట్లాడతాను. అంతకంటే తెలివిగా మాట్లాడతాను. అప్పుడు చూద్దాము ఎందుకు నమ్మరో అట్లా అనుకుంటా ఉంటాము. కానీ ఏంటంటే, మన హస్బెండ్ వాళ్ళకి అలవాటు పడిపోయి ఉంటారు గదా! వాళ్ళ గురించి తెలుసు. అందుకని ఈజీగా అలా నమ్మేయడం కానీ, లేదంటే ఆ కన్వర్జేషన్స్ ఈజీ ఉంటాయి వాళ్ళయి. మనతో కన్వర్జేషన్ అంత ఫాస్ట్‌గా, స్మూత్‌గా అవ్వదు. ఎందుకంటే వాళ్ళకి మన గురించి ఇంకా తెలీదు గాబట్టి. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇమిటేటింగ్ దెమ్ ఆర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ వాళ్ళకంటే బెటర్‌గా ఉండడానికి ట్రై చేసే బదులు, మన ఒరిజినాలిటీ ఏంటి అనేది ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ అట్లా సహనంతో చూపిచ్చాలనమాట వాళ్ళకి. సో, ఒక 1, 2 ఇయర్స్ తర్వాత వాళ్ళకి అర్థమైపోద్ది. మేబీ మనం వాళ్ళ ఫ్యామిలీతో ఈక్వల్లీ ఆనెస్ట్, మై వైఫ్ ఈజ్ ఆనెస్ట్, మై వైఫ్ ఈజ్ స్మార్ట్, మై వైఫ్ ఈజ్ జెన్యూన్ ఇవి వాళ్ళకి అర్థమైనప్పుడు
ఇంకా అసలు తర్వాత ఎవరు ఏ థర్డ్ పర్సన్ వచ్చి చెప్పినా గానీ ఎలాంటి ఇష్యూస్ రావు. సో, బేస్ ఏదైతే ఉందో, మనకి పునాది ఏదైతే ఉందో అది స్ట్రాంగ్‌గా పెట్టుకోవాలనమాట. సో, మనం ఎవ్వరిని ఇమిటేట్ చేయొద్దు. ఆ కాంపిటీషన్‌లో పడొద్దు. ఆ ర్యాట్ రేస్‌లో అస్సలే పడొద్దు. సో, ఇంకా కిందకొచ్చేసాను అండ్ వచ్చిన తర్వాత శాండ్‌విచ్ చేసుకున్నాను సింపుల్‌ది. అండ్ టీ పెట్టుకున్నా అనమాట. ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నా. మా హస్బెండ్ ఇంకా లేవలేదు. సో, ఇది ఎందుకు నేను షేర్ చేసుకున్నాను అంటే, నా పెళ్ళైన కొత్తలో గూడా కొంతమంది ద్వారా నేను చాలా మంచి విషయాలు నేర్చుకున్నా అనమాట. సో, నా టైం ఎక్కువ వేస్ట్ అవ్వకుండానే ఐ హావ్ లెర్న్డ్ సో మెనీ గుడ్ థింగ్స్. సో, అలా ఎవరికైనా యూజ్ అవుతదేమో అనేసి చెప్పా అనమాట. ఇంకా ఆ తర్వాత ఆఫీస్‌కి వెళ్దాము అనేసి చకచకా బీరకాయ కర్రీ స్టవ్ మీద వేసేసాను అండ్ రైస్ కూడా పెట్టేసాను. అండ్ ఈ మధ్య కాలంలో మల్లెపూలొస్తున్నాయి కదా! మొన్న రంజాన్ అప్పుడు తెప్పిచ్చాను. అవి కొన్నుంటే ఇలా వాటర్‌లో వేసి పెట్టా. ఇల్లంతా భలే మంచిగా స్మెల్లొస్తుంది. చాలా అనిపిచ్చిందనమాట. అండ్ ఎవ్రీడే నేను ఈ మధ్య ఇలా మజ్జిగ చేస్తున్నానండి. ఒక పెద్ద టంబ్లర్ నిండా గూడా బటర్ మిల్క్ చేసేసి, నేను బయలుదేరేటప్పుడు బటర్ మిల్క్ తాగుతాను. ఇంకా ఇంకొక 3 గ్లాసుల బటర్ మిల్క్ వరకే ఉంటది. అది వచ్చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా. ఈవినింగ్ వరకి కొంచెం కొంచెం తాగుతూ ఉంటామనమాట. ఇది ఇంకా నేను ఎవ్రీ డే అసలు ఏ మాత్రం ఆపకుండా చేస్తున్నా. ఎందుకంటే సమ్మర్ చాలా హారిబుల్‌గా ఉంది అండ్ ఉండబోతుంది గూడా అట్లా. సో, హాఫ్ వరకి ఫస్ట్ వాటర్ పోసేసి మిక్సీ వేస్తాను. ఆ తర్వాత మిక్సీ మూత తీసేసి ఇలా నార్మల్ మూత పెట్టేస్తా. ఫుల్‌గా వాటర్ నింపేస్తా అనమాట. ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా గూడా ఉంటది. గడ్డలు గడ్డలుగా లేకుండా ఉంటదనమాట. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా. నేను వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం తాగేసి వెళ్తా అనమాట. సో, నేను అమెజాన్‌లో కొన్ని ఐటెమ్స్ తెప్పించానండి. ఫస్ట్ అయితే ఈ ప్యాంట్ చూడండి. బ్లిస్ క్లబ్ బ్రాండ్ అనమాట. నాకైతే అసలు ఎంత నచ్చిందంటే ఈ ప్యాంట్. ఇంతకుముందు నేను ఇలాంటి ట్రౌజర్స్ వేసేదాన్ని కాదు. నాకు బాగోవు అని అనుకునేదాన్ని. ఇదైతే అసలు లూజ్‌గా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బావుంది. ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది 1200 ఎంతో అయిందండి. నేను లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్‌లో చూడండి. అసలు ఎక్సలెంట్ అనమాట. అండ్ ఈ చైన్ వచ్చేసి నాకు ఆఫీస్ వేర్‌కి బావుంటదనిపించింది. 2 చిన్న బటర్‌ఫ్లైస్ ఉన్నాయి. ఒకటేమో లాకెట్‌లా ఉంది. సెంటర్‌లో వచ్చింది. ఒకటి సైడ్‌కొచ్చింది. ఇది గూడా చాలా బావుంది. జస్ట్ 200 చేంజ్ ఎంతో ఉందంతే. వెరీ ప్రిటీ గోల్డ్ కలర్ అనమాట. దీంట్లో రోజ్ గోల్డ్ కూడా ఉంది. బట్ నేను గోల్డ్ కలర్ తీసుకున్నా. చాలా నచ్చింది నాకు. ఎస్పెషల్లీ ఏమవుతుందంటే చుడిదార్స్ వేసుకున్నప్పుడైతే ఓకే. చాలా రకాలున్నాయి నా దగ్గర. కానీ ఎప్పుడైనా పక్కా ఫార్మల్స్ వేసుకొని వెళ్ళాను అంటే, నాకు దాని మీదకి సన్న జ్యువెల్లరీ కావాల్సుండే. అవి నాకు దొరకట్లేదు. సరే అన్నట్లు ఇది తెప్పిచ్చా. దీనికి ఇలా ఇది సెట్ కాదు. సెపరేట్‌గానే తీసుకున్నా గానీ, యాక్చువల్‌గా సేమ్ మ్యాచింగ్ అనమాట. ఏదైతే పెండెంట్ వచ్చిందో దాంతోనే ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఎంత బ్యూటిఫుల్‌గా, సింపుల్‌గా ఉన్నాయో. యాక్చువల్‌గా నేను ఇవాళ మరీ అంత ఫార్మల్స్ వేసుకోలేదు. సో, షర్ట్స్ మీదకి అట్లా గూడా చాలా బావుంటదనమాట. సో క్యూట్. నాకు యాక్చువల్‌గా ఇలా సన్నగా ఉన్న జ్యువెల్లరీ అంటే చాలా ఇష్టం. అండ్ ఇదొచ్చేసి ఇది గూడా అమెజాన్‌లోనే ఎప్పుడో తెప్పిచ్చాను బ్రేస్లెట్. సో, మొత్తం మ్యాచ్ అయిపోయాయి. అండ్ ఈ వాచ్ కూడా తెప్పిచ్చానండి. ఇది చుంబక్ బ్రాండ్‌ది. నాకు అన్ని బెల్ట్ వాచెసే ఉన్నాయి. సో, సరే ఇంకా చైన్ వాచ్ ఒకటి తెప్పిద్దాము అని తెప్పించా. అలానే పేస్టల్ ఇట్లా గోల్డెన్ కలర్ తెప్పిస్తే ఏంటంటే మొత్తం ఇందాక చూపించిన సెట్ కానీ, బ్యాంగిల్ కానీ, వాచ్ కానీ ఇవన్నీ ఒక సెట్ అవుతాయి గదా! అందుకనే ఇది తెప్పించాను. ఇది సమ్ 1300 ఆర్ 1400 పడింది. అండ్ చుంబక్ బ్రాండ్ వాచెస్ నా దగ్గర చాలా ఉన్నాయి. ఈ బ్రాండ్ చాలా మంచిదనమాట. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అండ్ ఇదొచ్చేసి ఒక బ్రేస్లెట్ అండి. ఇది ఎలా అంటే 3 వరుసలొచ్చింది. మొత్తం గ్రీన్ బీడ్స్‌లో కూడా 2 షేడ్స్ వచ్చాయి. గ్రీన్ బీడ్స్ ప్లస్ పర్ల్స్ లాంటివి వైట్ బీడ్స్. అవన్నీ కలిపి ఇట్లా వచ్చాయి. ఇవి ట్రెడిషనల్ డ్రెసెస్ మీదకి చాలా బావుంటాయి. సో, మొన్న రంజాన్ టైంలో తెప్పించా అనమాట. సో, ఇట్ లుక్స్ వెరీ ప్రిటీ. ఏ సైజ్ వాళ్ళైనా గానీ పెట్టుకోవచ్చనమాట. సో, నేను రెగ్యులర్‌గా షేర్ చేసుకుంటూ ఉంటాను. అమెజాన్ నుంచి ఏం తెప్పించుకుంటాను అనేసి. సో, అందులో భాగంగానే ఇవి కూడా చూపిచ్చా. అండ్ ఇదొచ్చేసి నా సింపుల్ లంచ్. రైస్, కొద్దిగా ఆవకాయ అండ్ బీరకాయ కర్రీ. సో, చకచకా ప్యాక్ చేసేసుకొని ఇంకా బయలుదేరాను. యాక్చువల్‌గా నేను ఇవాళ ఎర్లీగా వెళ్దామనుకున్నా. ఎందుకంటే నాకు మా టీమ్‌తో చాలా పనుంది. ఇవాళ వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇవ్వాల్సిన పనుంది. అండ్ ఆల్సో వాళ్ళతో చేపిచ్చాల్సిన పనులు కొన్నున్నాయన్నమాట. దగ్గరుండి చేపిచ్చాల్సినవి. సో, అందుకే నేను ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో బయలుదేరాలి అనుకున్నా. బట్ మనము ఏది అనుకుంటే అది జరగదు.
సంహవ్ ఏదో ఒక హడిల్ వస్తూనే ఉంటుంది. సో వచ్చేసి నేను ఇలా బ్యాగ్ సెక్యూర్ చేసేసాను. పెద్ద స్టైల్గా రెడీ అయ్యి బయలుదేరా, బట్ కార్ షార్ట్ కట్లు. పోనీ కార్ ఆఫ్ చేసి వెళ్దాము అంటే ఆఫ్ కూడా అవ్వట్లే. ఆఫ్ కూడా అవ్వట్లే, కంప్లీట్ ఆఫ్ అవ్వట్లేదు, అట్లనే కంప్లీట్ ఆన్ కూడా అవ్వట్లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్. మీలో ఎవరికన్నా అర్థమైతే చెప్పండి. ఇది సెకండ్ టైం అనమాట ఇలాంటి ఇష్యూ రావడం. ఒకసారి రోడ్ మీద వస్తే బయట మెకానిక్ని తెప్పించి జంప్ స్టార్ట్ చేయించాము. బట్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అట్లీస్ట్ నేను వదిలేసి పైకి వెళ్దాము అన్నా సరే ఇట్స్ నాట్ వర్కింగ్. నేను బ్రేక్ పట్టుకున్నా, ఆన్ చేస్తున్నా, నో రెస్పాన్స్. పోనీ ఆఫ్ చేద్దామన్నా ఈ లైట్ ఆఫ్ కావట్లే. ఇవాళ నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి ఆఫీస్లో. సో ఇప్పుడే మెకానిక్కి కాల్ చేశాను, విల్ బీ కమింగ్. 10:38 అయిపోయింది. 10కి బయలుదేరదాం అనుకున్నా. షూట్ చేస్తూ కొంచెం లేట్ అయింది. షూట్ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది కదా, చెమటలు కారిపోతున్నాయి. ఇంకేం లేదు చేసేది, ఇక్కడ వెయిట్ చేయాలి. మెకానిక్ వస్తున్నాడు, వచ్చిన తర్వాత చూపిస్తా. నేను టీం వాళ్ళకి చెప్పాలి ఇంకా నేను రావట్లేదు ఇవాళ అనేసి. సో అదనమాట. సో వ్లాగ్ అయితే ఇంక ఎండ్ చేస్తాను. సో నాట్ ఎవ్రీ డే ఈజ్ సో పర్ఫెక్ట్, కొన్ని డేస్ ఇట్లా కూడా ఉంటాయి అనుకోకుండా. సో అదండి, మరి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.